హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజింగ్ ఇండియా అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జియోగ్రఫీ బిట్స్ పార్ట్ 3 గురించి చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం బిట్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూడండి. ద స్టడీ ఆఫ్ హెవెన్లీ బాడీస్ ఈజ్ నోన్ యాజ్. హెవెన్లీ బాడీస్ అంటే ప్లానెట్స్ని, స్టార్స్, అదర్ సెలెస్టియల్ బాడీస్ని మనం హెవెన్లీ బాడీస్ అంటాం. ఫ్రెండ్స్, సో వీటి గురించి చేసేటువంటి స్టడీనే ఆస్ట్రోనమీ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఆస్ట్రోనమీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కామెట్స్ రివాల్వ్ అరౌండ్ అన్నాడు. ఫ్రెండ్స్, కామెట్స్ అంటే తోకచుక్కలు అన్నమాట. సో మన సోలార్ సిస్టంలో డస్ట్, రాక్స్ అండ్ ఐస్ పార్టికల్స్తో ఒక ఫార్మేషన్ అనేది ఏర్పడతాయి. ఈ ఫార్మేషన్ మనం ఏమంటామంటే తోకచుక్కలు అంటాం. సో ఈ తోకచుక్కలు అనేది దేని చుట్టూ తిరుగుతాయంటే సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఫ్రెండ్స్, దట్ ఈస్ కామెట్స్ రివాల్వ్ అరౌండ్ సన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ 2 ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ హ్యావ్ నో శాటిలైట్స్ అన్నాడు. ఫ్రెండ్స్, క్వశ్చన్ చూడండి. మన సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్స్కి ఉపగ్రహాలు లేవు అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటివి మన సోలార్ సిస్టంలో అంటే మెర్క్యూరీ అండ్ వీనస్. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు సూర్యుడు అనేది స్టార్. ఫ్రెండ్స్, సూర్యుడు అనేది స్టార్ అన్నమాట. రిమైనింగ్ టోటల్ 9 గ్రహాలు ఉండేటివి ఒకప్పుడు. ప్రస్తుతం 8 గ్రహాలే పరిగణించబడింది శాస్త్రవేత్తల యొక్క అధ్యయనం వల్ల. ప్లూటో అనేటువంటి గ్రహాన్ని గ్రహంగా కాకుండా తీసివేయటం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, సో ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహాలు వచ్చేసరికి అర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్, మెర్క్యూరీ, వీనస్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ పిక్చర్లో చూపిన విధంగా మీకు చూడండి, అతి పెద్ద గ్రహం ఏది అనంటే లార్జెస్ట్ ప్లానెట్ అంటాం దాన్ని. జూపిటర్ చూడండి, మధ్యలో ఉంటుంది జూపిటర్ అన్నమాట. సో ఈ గ్రహాలన్నిటికీ కూడా ఉపగ్రహాలు ఉంటాయి. సో ఉపగ్రహాలను ఇంగ్లీష్లో శాటిలైట్స్ అంటారు, సమ్టైమ్స్ మూన్స్ అని కూడా అంటారు. సో మూన్ అన్న శాటిలైట్ అన్న ఒకటే ఫ్రెండ్స్, అదే ఉపగ్రహం తెలుగులో అర్థం అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, అర్త్కి ఉపగ్రహాలు ఎన్ని అంటే 1 ఉపగ్రహం. అంటే అర్త్కి కలిగినటువంటి శాటిలైట్స్ ఎన్ని అని అడిగినా, లేదా అర్త్కి ఈ మూన్స్ ఎన్ని అన్నా ఒకటే అన్నమాట. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 1. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మార్స్ని తెలుగులో ఏమంటారంటే అంగారకుడు అంటారు. ఓకే ఫ్రెండ్స్, మార్స్ని అంగారకుడు అంటారు. ఈ అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా జూపిటర్కి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. శనికి ఇంగ్లీష్లో ఏమంటారంటే శాటర్న్ అంటారు. జూపిటర్ని గురుగ్రహము అంటారు. సో ఈ శాటర్న్కి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. మెర్క్యూరీకి ఎటువంటి ఉపగ్రహాలు లేవన్నమాట. అండ్ వీనస్కి కూడా ఎటువంటి ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ యురేనస్కి 27 ఉపగ్రహాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా నెప్ట్యూన్కి 14 ఉపగ్రహాలు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ మన సోలార్ సిస్టంలో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కలిగినటువంటి ఉపగ్రహాలు, గ్రహాలు మనం తెలుసుకున్నాం. సో విచ్ 2 ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ హ్యావ్ నో శాటిలైట్స్ అంటే మెర్క్యూరీ అండ్ వీనస్కి ఎటువంటి శాటిలైట్స్ లేవు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ద ప్లానెట్ హ్యావింగ్ 14 మూన్స్ ఈజ్ అన్నాడు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాగా నెప్ట్యూన్కి 14 మూన్స్ అయితే ఉండటం జరిగింది. ఫ్రెండ్స్, సో ఆన్సర్ ఈజ్ నెప్ట్యూన్. ఓకే, యురేనస్కి 27, శాటర్న్కి 82,
జూపిటర్కి 79, అర్త్కి 1, మార్స్కి 2 ఉపగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ద హాటెస్ట్ ప్లానెట్ ఈజ్ అన్నాడు. ఫ్రెండ్స్, సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ అనేది వీనస్ ఫ్రెండ్స్. ఎందుకంటే సూర్యునికి అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రహం ఏది అంటే వీనస్ ఫ్రెండ్స్. సో ఈ వీనస్ దగ్గరగా ఉండటం వల్ల అతి ప్రకాశవంతమైనటువంటి గ్రహం కూడా వీనసే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బ్రైటెస్ట్ ప్లానెట్ అన్నాడు. సో ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, సో వీనస్ ఈజ్ ద బ్రైటెస్ట్ ప్లానెట్. సో ఈ బ్రైటెస్ట్గా ఉండటానికి కారణం ఏంటి అంటే ఈ వీనస్ గ్రహంలో కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి గ్యాస్ అనేది ఈ గ్రహం నిండుగా ఉంటుందన్నమాట. దీనివల్లనే ఇది అతి వేడి గ్రహము మరియు అతి బ్రైటెస్ట్ ప్లానెట్ కూడా. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ప్లానెట్స్ ఈజ్ నియరెస్ట్ టు ద అర్త్. భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఫ్రెండ్స్ మెర్క్యూరీ. దీన్ని మనం బుధ గ్రహం అంటాం. ఈ బుధ గ్రహం అనేది భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రహం అన్నమాట. సో నియరెస్ట్ ప్లానెట్ టు ద అర్త్ ఈజ్ మెర్క్యూరీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ అర్త్స్ ట్విన్ అన్నారు. సో మన భూమికి కవలలు, ట్విన్స్ అంటే కవలలు అన్నమాట. సో భూమిలాగానే ఉన్నటువంటి అనదర్ ట్విన్ ఏది అంటే వీనస్. ఏంటిది ఫ్రెండ్స్? వీనస్ అన్నమాట. ఎందుకంటే ఈ వీనస్ కూడా సైజ్ కానీ దీని యొక్క డెన్సిటీ అనేది ఈక్వల్ టు అర్త్కి ఈక్వలెంట్గానే ఉంటుంది. సో దట్ వీనస్ అనేది అర్త్ యొక్క ట్విన్గా శాస్త్రవేత్తలు పరిగణించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ టేక్ ద సేమ్ నంబర్ ఆఫ్ డేస్ ఫర్ రొటేషన్ అండ్ రివల్యూషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్లానెట్ యొక్క రొటేషన్ అంటే ఆ ప్లానెట్ తన యాక్సిస్లో ఒక చుట్టూ తిరిగి రావటానికి పట్టే కాలాన్ని రొటేషన్ అంటాం. రెవల్యూషన్ అంటే ఏదైతే ప్లానెట్ ఉందో ఇంకొక ప్లానెట్కి చుట్టూ తిరుగుతుంటుందిగా, అట్లా చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక ఆర్బిట్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆర్బిట్ మొత్తాన్ని చుట్టి రావటానికి పట్టే కాలాన్ని రెవల్యూషన్ అంటాం. సో వీనస్కి ఈ రొటేషన్ అండ్ రెవల్యూషన్ అనేది అప్రాక్సిమేట్గా సేమ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఎంత అంటే 243 అర్త్ డేస్. ఎంతండి? 243 అర్త్ డేస్ అనేది సమయం పడుతుంది ఈ వీనస్ అనేది తన యొక్క రొటేషన్ని యాజ్ వెల్ యాజ్ రివల్యూషన్ని కంప్లీట్ చేయడానికి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ ఈజ్ వీనస్. సో ఫ్రెండ్స్, వీనస్ అనేది బ్రైటెస్ట్ స్టార్, హాటెస్ట్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్. ఈ మూడుటికి ఆన్సర్ వీనస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, విచ్ ప్లానెట్స్ లుక్స్ రెడ్డిష్ ఇన్ ద నైట్ స్కై. సో రెడ్డిష్ కలర్లో ఉన్నటువంటి ప్లానెట్ ఏంటంటే మార్స్ ఫ్రెండ్స్. ఏంటిదండి? మార్స్. దీన్ని తెలుగులో అంగారకుడు అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ద ఎగ్జాక్ట్ టైం టేకన్ బై ద అర్త్ ఫర్ సింగిల్ రొటేషన్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సెస్. ఓకే ఫ్రెండ్స్, అర్త్ అనేది తన రొటేషన్ని కంప్లీట్ చేసేటానికి పట్టే కాలం ఎంత అంటే ఎగ్జాక్ట్గా 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, మనం 4 ప్లానెట్స్ ఇచ్చారు. ఈ ప్లానెట్స్ని మనం మ్యాచ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లార్జెస్ట్ ప్లానెట్ మనకున్నటువంటి ఈ 8 గ్రహాలలో లార్జెస్ట్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్. అదే బృహస్పతి, గురుడు అని కూడా అంటాం. బ్రైటెస్ట్ ప్లానెట్ ఇప్పుడే చెప్పుకున్నాం, వీనస్. డెన్సెస్ట్ ప్లానెట్ అనేది అర్త్.
స్మాలెస్ట్ ప్లానెట్ వచ్చేసరికి ప్లూటో ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. వీనస్ వచ్చేసరికి ఏ గ్యాస్తో నిండి ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్. మార్స్ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్, అమోనియా అండ్ మీథేన్, ఈ 3 గ్యాసెస్తో నింపి ఉండటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, షాటర్న్ అంటే శని ఫ్రెండ్స్. షాటర్న్ వచ్చేసరికి హైడ్రోజన్ అండ్ హీలియంతో నిండి ఉంటుంది. జూపిటర్ వచ్చేసరికి హైడ్రోజన్, హీలియం, అమోనియా అండ్ మీథేన్. ఓకే ఫ్రెండ్స్, జూపిటర్ వచ్చేసరికి హైడ్రోజన్, హీలియం, అమోనియా అండ్ మీథేన్, ఈ 4 గ్యాసులతో జూపిటర్ అనేది నిండి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఉర్సా మైనర్ అంటే లిటిల్ బియర్ అని కూడా అంటారు. ఈ లిటిల్ బియర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నమాట. సో వీటిని కాన్స్టలేషన్స్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఉర్సా మైనర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఆస్ట్రాయిడ్స్ హ్యావ్ దేర్ ఆర్బిట్స్ బిట్వీన్ ద ప్లానెట్స్. ఆస్ట్రాయిడ్స్ అంటే స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇవి ప్లానెట్స్ కంటే కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. సో ఈ స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్ సేమ్ ప్లానెట్ ఏ విధంగా అయితే సూర్యుడి చుట్టూ ఆర్బిట్స్ లాగా తిరుగుతుంటాయో అదే ఆర్బిట్లలో ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏ ప్లానెట్స్ మధ్య తిరుగుతుంటాయి మ్యాక్సిమం వీటి యొక్క బెల్ట్ అంటే మోస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ వచ్చేసరికి మార్స్ అండ్ జూపిటర్ ప్లానెట్స్ యొక్క మధ్యలో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ద ఆన్సర్ విల్ బి మార్స్ అండ్ జూపిటర్. నెక్స్ట్ చూడండి, హేలీస్ కామెట్ అపియర్స్ వన్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ అన్నాడు. సో ఈ హేలీ తోకచుక్క అనేది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపించటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, స్టార్స్ విచ్ అపియర్ సింగిల్ టు ద నేక్డ్ ఐ బట్ ఆర్ డబుల్ స్టార్స్ వెన్ అబ్జర్వ్డ్ బై ఏ టెలిస్కోప్ ఆర్ నోన్ యాజ్ అన్నాడు. సో టెలిస్కోప్తో చూసినప్పుడు డబుల్ స్టార్ లాగా కనపడుతుంటాయి. అదే మన నార్మల్గా చూసినప్పుడు అదే స్టార్ సింగిల్గా కనపడుతుంది. సో అటువంటి వాటిని ఏమంటామంటే బైనరీస్ అంటాం. ఏమంటామండి? బైనరీస్ అంటాం. వాట్ ఆర్ ద సన్ స్పాట్స్ అంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, సన్ స్పాట్స్ అంటే సన్ సర్ఫేస్ మీద డార్క్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా సన్ సర్ఫేస్ మీద డార్క్ లాగా కనిపించే దాన్నే సన్ స్పాట్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, డార్క్ ప్యాచెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ రిజల్టింగ్ ఫ్రమ్ ఏ లోకలైజ్డ్ ఫాల్ ఇన్ ద టెంపరేచర్ టు అబౌట్ 4000 కెల్విన్ అన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ డార్క్ ప్యాచెస్ అనేది సన్ యొక్క సర్ఫేస్ మీద ఉండటం జరుగుతుంది. దీనివలన టెంపరేచర్ అనేది 4000 కెల్విన్ కంటే తక్కువగా ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట అది. నెక్స్ట్ చూడండి, ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై ఈజ్ అన్నాడు. సిరియస్ అనే స్టారు బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై. నెక్స్ట్ చూడండి, ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ ఈజ్ కాల్డ్ అన్నారు. అవుటర్ మోస్ట్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ ద సన్ ఏమంటారంటే కరోనా అంటారు. చూడండి, ఇక్కడ మీకు ఒక పిక్చర్లో చూపించిన విధంగా కోర్, సన్ యొక్క పార్ట్స్ చూడండి, లేయర్ యొక్క పార్ట్స్. కోర్ ఉంది, కోర్ తర్వాత రేడియో యాక్టివ్ జోన్, కన్వెన్షన్ జోన్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, పైన అవుటర్గా ఉండేది కరోనా లేయర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఏ స్టార్ విచ్ అపియర్స్ బ్లూ ఈజ్. సో ఒక స్టార్ అనేది బ్లూగా కనిపిస్తే దాని అర్థం ఏంటంటే ఆ స్టార్ యొక్క టెంపరేచర్ అనేది సన్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ వై హాటర్ దెన్ ద సన్ అన్నమాట. సో సూర్యుడి కంటే ఎక్కువ వేడి కలిగి ఉన్నటువంటి స్టార్ బ్లూగా కనిపిస్తుంది అన్నమాట ఆకాశంలో. నెక్స్ట్ చూడండి, లూనార్ సీ రెఫర్స్ టు అన్నాడు. సో ఫ్రెండ్స్, లూనార్ సీ అంటే ఇది సాలిఫైడ్ లవా అన్నమాట. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే మూన్స్ యొక్క డిస్క్ మీద కనిపిస్తుంది. ఒక సాలిఫైడ్ లావా అనేది ఒక డార్క్ స్పాట్ లాగా కనిపిస్తుంటుంది. దీన్నే లూనార్ సీ అంటారు. సో ఆన్సర్ వి ఏ డార్క్ ప్లేన్ ఆన్ ద మూన్.
నెక్స్ట్ చూడండి. ద మిల్కీ వే ఎక్స్టెండ్స్ త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్, మిల్కీ వేలోనే మన సోలార్ సిస్టమ్ కూడా ఉంది. సో ఈ మిల్కీ వే అనేటువంటి గెలాక్సీ ఎంతవరకు వ్యాపించింది అంటే 10⁵ లైట్ ఇయర్స్ అంతగా వ్యాపించి ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి. ద పీరియడ్ ఆఫ్ 1 రివల్యూషన్ ఆఫ్ సన్ అరౌండ్ ద సెంటర్ ఆఫ్ గెలాక్సీ ఈజ్ కాల్డ్. సూర్యుడు గెలాక్సీ చుట్టూ ఒక రెవల్యూషన్ తిరగడానికి పట్టే కాలాన్ని ఏమంటామంటే కాస్మిక్ ఇయర్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసేటువంటి ప్రతి క్లాస్ కూడా మీకు అందటం జరుగుతుంది. థ్యాంక్ యూ.